తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి మైక్ తీసుకుని చదవండి. పోరాడి తిని మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. చాలు. ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన చివరి మాటలు ఇవి. ఏమని రాస్తున్నాడంటే, నేను మంచి పోరాటమును పోరాడి తిని. చివరిగా ఆయన జీవితంలో ఎన్నో ఆత్మీయమైన ప్రయాణాలు గుండా సాగిపోతున్న పౌలు భక్తుడు ఆయన చివరిగా ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని కడముట్టించాను. నేను మంచి పోరాటం అంటే నేను ఈ ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ యుద్ధ భూమిలో నేను ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్నిటిలో నేను పోరాటం చేశాను. అది కాకుండా నేను మామూలుగా పోరాడలేదు, కానీ మంచి పోరాటం. ఎలా పోరాడాలో, ఏ పరిస్థితిలో ఎలా నిలబడాలో, ఎలాంటి పోరాటాలని ఎలా జయించాలో నేను అట్టి విధముగా మంచి పోరాటం పోరాడాను, అన్నిటినీ కూడా నేను జయించాను అని చెప్పి ఆయన అంటున్నాడు కదా, నా పరుగు కడుముట్టించి తిని. నేనేదైతే గురి పెట్టుకున్నానో, నేనేదైతే గురిని గమ్యాన్ని కలిగి ఉన్నానో, నేను ఏదైతే ఆశ, తృష్ణ, వాంఛ కలిగి ఉన్నానో దేవుని చిత్తం నెరవేర్చాలని, అది నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని సిలువ పైన యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే చెప్తున్నాడో, అదే విధంగా పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. ఏమనంటున్నాడంటే, నా పరుగు కడముట్టించి తిని అని, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. అనేక పరిస్థితుల్లో విశ్వాసం కోల్పోయే పరిస్థితుల్లో, విశ్వాసం మీద అగ్నిబాణాలు అపవాది వేస్తున్న సందర్భాల్లో నేను నా విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను, నేను దేవుని కొరకు నిలబడ్డాను అని ధైర్యంగా, రోషంగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడు. వాక్యం వింటున్న మనము మన ఆత్మీయమైన ప్రయాణంలో, ఆత్మీయ జీవితంలో ఎన్నో శ్రమలు. ఆత్మీయ ప్రయాణం అంటే అంత ఆషమాషిగా ఉండేది కాదు, అంత సింపుల్గా సులువుగా చేయగలిగేది కాదు. చాలా సమస్యలు ఉంటాయి, చాలా పోరాటాలు ఉంటాయి, చాలా వ్యతిరేకతలు ఉంటాయి, చాలా నిందలు ఉంటాయి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము తట్టుకుని నిలబడాలి, అన్నిటినీ జయించాలి. దేవుని కొరకు, దేవుడు మనకిచ్చిన పనిని నెరవేర్చుట కొరకు మనము ముందుకు సాగిపోవాలి, కానీ మనకి వెనుకకు తిరిగే వారంగా, విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదని దేవుని వాక్యం పేరట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అనేక సార్లు మనం కొన్నిసార్లు మన పరిస్థితుల్లో ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఈ పని చేయలేను, నేను దేవుని కొరకు నిలబడలేను, నేను ఈ పరిచర్యను కొనసాగించలేను, నేను ఈ ఆత్మీయ ప్రయాణంలో నిలబడలేదు, ఇది నా వల్ల కాదు అని కొన్నిసార్లు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి విసిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీవు నిలబడాలి, నీవన్నిటినీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ పరుగును తుదముట్టించాలి, చివరి వరకు కూడా కాపాడుకోవాలి. నువ్వు కొంతకాలం నిలబడి పడిపోవడానికి కాదు, కానీ చివరి వరకు నా చిత్తం చేసే బిడ్డగా నువ్వు ఉండాలని నేను ఆశపడుతున్నానని దేవుడు వాక్యంలో నుండి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. 2 సమూయేలుకి రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. సమూయేలు రాసిన 2వ పత్రిక, 2 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 9, 10 వచనాలు. 9, 10 వచనాలు చదువుకుందాం. ఇతని తర్వాతి వాడు
అహోహీయుడైన అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చెయ్యి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. చాలండి. ఇక్కడ మనం సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు దావీదు గారి యొక్క బలం, దావీదు గారి యొక్క ట్రెజర్ అని చెప్పాలి ఒక రకంగా. ఆయన గొప్ప ఆర్మీ, వారి లిస్ట్, వారి పేరు వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ 23వ అధ్యాయంలో 8వ నుండి 39వ వచనం వరకు మనకి ఇక్కడ రాయబడ్డాయి. అంతేకాకుండా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 10 నుండి 47 వచనాల వరకు రాయబడ్డాయి. అయితే దావీదు అన్ని శ్రమలలో, అంత అరణ్య ప్రయాణంలో, ఆ నిందలలో, భయంకరమైన వ్యతిరేకతల గుండా నడిచాడని మనం విన్నాం. మనకు తెలుసు దావీదు జీవితం గురించి. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో నడుస్తూ ఈ అరణ్య ప్రయాణంలో ఆయన నిలబడి ఆయన రాజ్యం స్థిరపడడానికి ఆయనే కాదు గాని ఆయనతో పాటు కొంతమంది బలాఢ్యులు, కొంతమంది పరాక్రమశాలులు ఉన్నారట. దాని గురించి అక్కడ దావీదు అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఇంచుమించుగా 37 మంది పరాక్రమశాలులు ఉన్నారు దావీదు దగ్గర. దావీదు గుంపులో, దావీదు సేనలో, దావీదు దండులో 37 మంది ఇలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు అర్థమవుతుందండి. వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క దావీదు అని చెప్పచ్చు. వాళ్ళ సమర్పణలో కానివ్వండి, వాళ్ళ తెగింపులో కానివ్వండి, వాళ్ళ దేవుని పట్ల ఉన్న ప్రేమ కానివ్వండి, దేవుని ప్రజల కోసం సమర్పణ కానివ్వండి, ఏ విషయంలో చూసినా ఒక రకంగా చాలా వరకు దావీదును పోలి, దావీదు ప్రవర్తనను పోలి, దావీదు సమర్పణను పోలి, దావీదు విధేయతను పోలి కనిపిస్తూ ఉంటారు ఈ 37 మంది కూడా. చాలా మంచి క్యారెక్టర్ వాళ్ళకి, చాలా మంచి ఏమంటారు భక్తి జీవితాన్ని కలిగిన వారు ఈ 37 మంది బలాఢ్యులు, పరాక్రమశాలులు అని రాయబడింది అక్కడ. అయితే అక్కడ పరాక్రమశాలుల యొక్క పేర్లు అక్కడ చెప్తూ ఇక్కడ మనం చూసినప్పుడు, రెండవదిగా చూసినప్పుడు ఇతని తరువాత వాడు 9వ వచనం, అహోహీయుడైన దోదా కుమారుడైన ఎలియాజరు. ఇతని పేరేంటంటే ఎలియాజరు. ఎలియాజర్ అంటే మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఆ ఎలియాజర్ వేరు, ఈ దావీదు దండులో ఉన్న బలాఢ్యుడైన పరాక్రమశాలి అయిన ఎలియాజరు వేరు. ఇతను దోదో కుమారుడు. ఇతను దావీదు యొక్క ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. ఇప్పుడు 37 మంది గురించి విన్నాం కదా, 37 మందిలో కల్లా ది బెస్ట్, ది టాప్ లిస్ట్ లో ఉన్న ముగ్గురు ఉన్నారు. అదవుతుందండి. ఈ 37 మందిలో కూడా ఇంకా ది బెస్ట్ అంటే ముగ్గురు బలాఢ్యులు ఉన్నారు. ఒకడు పై వచనంలో చూస్తే మనము ముఖ్యుడుగు తక్మోనీయుడు, అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేసెను. ఈ మొదటివాడు తక్మోనీయుడు, ఇతడు ఒక యుద్ధంలో అయితే 800 మందిని ఒక్కడే చంపేశాడు. అంతటి బలాఢ్యుడు. తర్వాత వరుసలో ఈ ముగ్గురు టాప్ లిస్ట్ లో తక్మోనీయుడు ఒకడైతే, నెక్స్ట్ లిస్ట్ లో ఉన్నవాడు ఎవరు? ఎలియాజరు. ఈ ఎలియాజరు దోదో కుమారుడట. ఇతను ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి
ఇతడు లేచి ఒక సందర్భం ఎదురైంది. అసలు ఈ వీళ్ళందరూ ఈ ముగ్గురు 37 మంది బలాఢ్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గదా! ఈ 37 మంది బలాఢ్యులు ఎవరు వాళ్ళు అసలు ఎక్కడి నుంచొచ్చారు? ఎప్పుడు దావీదుతో కలుసుకున్నారు అని మనం చూసినట్లయితే, దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతూ అరణ్యంలో తిరుగుతున్నాడు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి. అహీమెలెకు దగ్గర వెర్రివాడి వలె ప్రవర్తిస్తూ, ఇలా భయంకరమైన పరిస్థితుల గుండా నడుస్తూ వెళ్తున్న సందర్భంలో, ఒక గుహ దగ్గరకొచ్చేటప్పటికి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము నుంచి చదువుకుందాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. చూడండి, దావీదు అప్పటి వరకు ఒంటరిగా ఉన్నాడు. అప్పటి వరకు ఒంటరితనాన్ని, ఈ సమస్యలని, ఈ పోరాటాలని, ఈ యుద్ధాలన్నింటినీ కూడా ఒక్కడిగా పోరాడుతూ ఉన్నాడు. ఆ గుహలో ఉన్నప్పుడు అప్పుడు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. ఎవరు వాళ్ళంటే ఆయన కుటుంబస్తులు, ఆయన సహోదరులు, ఆయన ఇంటి వారు, తండ్రి ఇంటి వారు, వాళ్ళందరూ వచ్చారు. వారితో పాటు మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పు చేసుకొనిన వారందరూ, సమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఎవరెవరు వచ్చారంటే ఆయన దగ్గరికి, ఆయన సహోదరులు, తండ్రి ఇంటి వారని విన్నాం. వాళ్ళు వచ్చారు, దావీదును పరామర్శించారు, దావీదుతో మాట్లాడుతున్నారు. వారంటే దావీదు కుటుంబస్తులు కాబట్టి దావీదు దగ్గరికి వచ్చారు. అయితే ఇంకా చాలా మంది, కొన్ని వందల మంది, ఇంచుమించుగా 400 మంది పైనే వచ్చారట. ఎవరు ఆ 400 మంది అంటే, వాళ్ళు ఎవరంటేనట ఇబ్బంది గలవారు. ఇబ్బందుల్లో ఉన్నారట వాళ్ళు, అప్పుల్లో ఉన్నారట. అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ ఏంటంట అతని యొద్దకు కూడి వచ్చారు. వీళ్ళందరూ ఎవరంటే, దావీదు దగ్గరకు వచ్చిన 400 మంది కూడా ఈ జీవిత ప్రయాణంలో ఓడిపోయిన వాళ్ళు. వాళ్ళు లైఫ్‌ని లీడ్ చేయలేకపోతున్నారు. జీవితం ముందుకు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళ సమస్యలను జయించలేని పరిస్థితి. అప్పుల్లోంచి బయటకు రాలేకపోతున్నారు. ఇబ్బందుల్లోంచి బయటకు రాలేకపోతున్నారు. సమస్యల నుండి బయటకు రాలేకపోతున్నారు. అసమాధానం, శాంతి లేదు, సమాధానం లేదు. ఇలాంటి భయంకరమైన సమస్యలతో ఉన్నారట ఎవరు? ఈ కొంతమంది ప్రజలు. అయితే వీళ్ళందరూ కూడా దావీదును వెతుక్కుంటూ ఆ గుహ దగ్గరకు వచ్చారట. వచ్చినప్పుడు ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే సౌలు చేత బాధింపబడుతున్న వాళ్ళే, అన్యాయం పాలవుతున్న వాళ్ళే. వీళ్ళు అప్పుల వల్ల బంధకాల్లోకి వెళ్ళిపోవాలి, అప్పుల వల్ల బానిసత్వంలోకి వెళ్ళిపోవాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న వీళ్ళు దావీదును వెతుక్కుని దావీదు దగ్గరకు వచ్చారు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు వీళ్ళు, అంతేనండి. ఇబ్బందుల కొలిమిలో ఉన్నారట, అప్పుల్లో ఉన్నారట, అసమాధానంలో ఉన్నారట. అలాంటి పరిస్థితిలో దావీదు దగ్గరకు వచ్చారట. అంటే ఇప్పుడు ఈ 37 మంది గురించి మనం విన్నాం కదా. ఈ 37 మంది కూడా ఈ కేటగిరీకి చెందిన వాళ్ళే. ఈ 37 మంది బలాఢ్యులు, లేకపోతే తక్మోనీయుడు కావచ్చు, ఎలియాజర్ కావచ్చు, వీళ్ళందరి గురించి మనం విన్నాం కదా. వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వచ్చారంటే, అప్పుల్లో వచ్చారు, నిందల్లో వచ్చారు, అవమానాల్లో వచ్చారు. దావీదు దగ్గరకు వచ్చారట. ఎందుకు దావీదు దగ్గరకు వచ్చారంటే, దావీదును వాళ్ళు గుర్తించారు. దావీదు మీద దేవుని ప్రణాళిక ఉన్నదని, దావీదు మీద దేవుని చిత్తం ఉన్నదని గ్రహించి దావీదుకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. దావీదు పక్షంగా నిలబడడానికి వచ్చారు, అంతేనండి. దావీదుని కాపాడడానికి వచ్చారు, దావీదుకి సహాయం చేయడానికి వచ్చారట. అర్థమవుతుందండి ఎందుకు వాళ్ళు అక్కడికి వచ్చారంటే, దావీదుకి సహాయం చేయడానికి వచ్చారట వాళ్ళు. కానీ దావీదుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అప్పుడు దావీదు దేశద్రోహి, దావీదు రాజద్రోహి, దావీదు రాజుగారిని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, బాధ్యతలను వదిలిపెట్టి పారిపోతున్న పిరికివాడు అనే సాక్ష్యం కలిగి ఉన్నాడు దావీదు, అంతేనండి. దావీదు
అసమాధానంలో ఉన్నాడు. దావీదు కూడా నిందల్లో వీళ్ళకంటే భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్న దావీదు దగ్గరికి వాళ్ళొచ్చారట. వచ్చి దావీదు పక్షంగా నిలబడ్డానికి దావీదును అధిపతిగా చేసుకున్నారట వీళ్ళు. దావీదును అధికారిగా నిలబెట్టుకున్నారు. దావీదు మాటకు లోబడ్డానికి నిర్ణయించుకున్నారు. ఒక కమిట్మెంట్ చేసుకున్నారు. మేము నీ దగ్గర ఉంటాం దావీదు. మేము నీకు లోబడతాం. నువ్వు చెప్పిన పని చేస్తాం. నువ్వు ఎక్కడుంటే అక్కడ మేము ఉంటాం. నువ్వేం చెప్తే అది మేము చేస్తాం అని ఒక ప్రమాణం చేసుకున్నారు వాళ్ళు. ఒక నిబంధన చేసుకున్నారు దావీదుతో దేవుని సమక్షంలో. ఈ 37 మంది కూడా ఏ రోజు కూడా దావీదును చివరి వరకు చివరి వరకు ఇప్పుడు మనం చదివిన మాటలు దావీదు చివరి రోజుల్లో రాసిన మాటలు. ఏ రోజు కూడా దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు దావీదుతో ఉన్నారు. దావీదు సింహాసనానికి వచ్చినప్పుడు దావీదుతో ఉన్నారు. చివరి వరకు కూడా దావీదు చనిపోయే వరకు కూడా దావీదును ఒక్కరోజు కూడా వాళ్ళు విడిచిపెట్టలేదట. అలాంటి వాళ్ళలో ఎలియాజరు ఒకడు. ఈ ఎలియాజరు ఏం చేస్తున్నాడంటేనట, ఒకరోజు దావీదు ఎలియాజరు ఒక స్థలంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఫిలిస్తీయులు వీళ్ళకి శత్రువులు. కాబట్టి ఈ ఫిలిస్తీయులందరూ కూడా ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారు. వచ్చినప్పుడు చూద్దాం ఆ మాట. ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా, ఏంటంట, ఈ ఫిలిస్తీయులు చాలా బలాఢ్యులు, చాలా పవర్ఫుల్. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకున్న ఆయుధాలు కానివ్వండి, వీళ్ళకున్న శక్తి కానివ్వండి, వీళ్ళకున్న సైన్యం కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి ఇశ్రాయేలీయులకి మించి ఉన్నది. కాబట్టి ఒక్కసారిగా ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల మీదకి వారు దాడికి వచ్చారో, యుద్ధానికి వచ్చారో, ఇశ్రాయేలీయులు ముందుగా నిలబడడానికి ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేకపోయింది. ఆ యుద్ధంలో నిలబడ్డం, ఎదురు నిలబడ్డం వాళ్ళ వల్ల కాలేక ఇంకా ప్రయత్నించారు. ఇంకొక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇంకా మన వల్ల కాదు, మనం ఈ ఫిలిస్తీయులను ఎదిరించలేము, ఈ శ్రమలను మనం జయించలేము, ఈ పోరాటాన్ని మనం జయించలేమని ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ ఇశ్రాయేలీయులు ఏం చేశారట, శత్రువుకి భయపడి పారిపోయారట. అంతేనండి, శత్రువుకు భయపడి ఈ ఇశ్రాయేలీయులందరూ పారిపోయారట. ఆ సందర్భంలో చూడండి, అక్కడ దిక్కు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి, అందరూ వెళ్ళిపోయారు, ఎవ్వరూ లేరు యుద్ధం చేయడానికి. ఆ భయంకరమైన దండును సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఎవ్వరూ లేరట. ఒక్కడే మిగిలిపోయాడు. ఇతడు పిరికివాడిలాగా పారిపోలేదు. ఇశ్రాయేలీయులు పారిపోయినట్టుగా, అయ్యో అందరూ పారిపోతున్నారు కదా, నేను కూడా పారిపోదాం, నాకెందుకు వచ్చింది, నేను ఇంతమందిని ఎదిరించగలనా, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇన్ని లక్షల మంది ఉన్నారు ఈ ఫిలిస్తీయులు, వీళ్ళని నేను జయించగలనా, నా శక్తి సరిపోతుందా, నా సామర్థ్యం సరిపోతుందా, ఎందుకు వచ్చింది, ఇప్పుడు మట్టుకు తప్పించుకుని పోతే సరిపోతుంది అనుకోలేదు. కొన్ని సందర్భాల్లో దావీదు కూడా పిరికితనంగా అబీమెలెకు రాజు ఎదురుపడితే ఏం చేశాడు, వెర్రివాని వల్లే చొంగ కార్చుకుంటూ ఏం చేశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ ఎలియాజరు ఎంత రోషం కలిగి అంటే, ఎంత తెగింపు కలిగి అంటే, ఎంత ధైర్యం అని చెప్పాలంటే, అంతమంది ఫిలిస్తీయులు ఒక్కసారిగా మీదకి వస్తే తమ ప్రజలందరూ పారిపోతుంటే పారిపోకుండా నిలబడి, ఆ సమయంలో ప్రాణం పోతుంది, అర్థమవుతుందండి. ఆ సమయంలో ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయినా కూడా అక్కడ నిలబడలేదు సరికదా, ఓడిపోవడమే కాకుండా ఏమవుతుంది, తన ప్రాణాన్ని సైతం పోగొట్టుకునే పరిస్థితి. అయినప్పటికీ కూడా తిరిగి లేచి అని రాయబడింది. ఇంకొక వచనాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 12 ఒకసారి చూద్దాం. ఇదే మాటలు అక్కడ కూడా రాయబడ్డాయి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 12 నుండి చదువుకుందాం. ఇతని తర్వాతి వాడు అహోహీయుడకు దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిస్తీయులు దాని నిండా ఎవలు గల చేను ఉన్న పస్తమీములో ఉన్న యుద్ధం
చేయుటకై కూడి రాగా కూడి రాగా జనులు ఫిలిష్తీయులను చూచి ఉమ్, పారిపోయినప్పుడు ఉమ్. ఇతడు దావీదుతో కూడా ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. అచ్చట ఉండెను. ఈ వచనం చూస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ యుద్ధము ఎక్కడ జరుగుతుందంటే పస్దమ్మీము అనే ప్రాంతంలో జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు అందరూ పారిపోతే ఆ సమయంలో ఆ స్థలంలో ఇంకెవరున్నారట ఈయనతో పాటు? ఎవరున్నారట? దావీదు కూడా, దావీదుతో కూడా అచ్చట ఉండెను. అంటే దావీదు కూడా అక్కడే ఉన్నాడు. అంతేనండి? వీరిద్దరూ యుద్ధ భూమిలో అక్కడ ఉంటే ఫిలిస్తీయులు వస్తే వీళ్ళందరూ పారిపోతేనట అక్కడ నిలబడ్డాడట. ఈ పస్తమ్మీము అనే ప్రాంతం దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏ స్థలంలో అయితే, ఏ ప్రదేశంలో అయితే దావీదు ఫిలిస్తీయుడైన గొల్యాతును అంతమొందించాడో, ఏ స్థలంలో ఏ ప్రదేశంలో అయితే సౌలు ఫిలిస్తీయుల చేత అవమానించబడ్డాడో, ఇరికించబడ్డాడో అదే స్థలం. అర్థమవుతుందండి? ఈ పస్దమ్మీము అనే ప్రాంతము ఇంతకు ముందు కూడా వీరు యుద్ధం చేసిన ప్రాంతం. ఇప్పుడు కొత్తగా వీరు ఈ స్థలంలో యుద్ధాన్ని ఎదుర్కోవట్లేదు. అదే పాత స్థలంలోనే, పాత ప్రదేశంలోనే ఇంతకు ముందు కూడా ఇదే స్థలంలో దావీదు యుద్ధాలను ఎదుర్కొన్నాడు. దావీదు పోరాటాలను ఎదుర్కొన్నాడు. దావీదు సమస్యలను ఎదుర్కొన్నాడు. అదే శత్రువు మళ్ళా అప్పుడు ఫిలిస్తీయులే. అర్థమవుతుందండి? ఇప్పుడు కూడా ఫిలిస్తీయులే. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మన ఆత్మీయమైన జీవితంలో శత్రువు మనం ఆల్రెడీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని సమస్యలను జయించుంటాం. వాటిలో తలపడి యుద్ధం చేస్తుంటాం. వాటిపైన మనం విజయం పొందామనుకుంటాం. కానీ మరలా 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 అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే అదే స్థలాల్లో, అదే పరిస్థితుల్లో, అదే విషయాల్లో మనల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనతో యుద్ధం చేయడానికి తలపడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఎప్పుడు మనం జయించేసాం అయిపోయింది అనుకోవడానికి ఉండదు. మనం ఆల్రెడీ ఫేస్ చేసిన విషయాలే మరలా మన ముందుకు తీసుకొస్తూ ఉంటాడు. ఆల్రెడీ మనం జయించేసిన విషయాలనే, అలాంటి శత్రువులనే మళ్ళా మన ముందుకి, అదే సమస్యలను మన ముందుకి తీసుకొస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదుకు ముందుకు మళ్ళా అదే శత్రువు వచ్చాడు. ఆ రోజు జయించేసాను అనుకున్నాడు. కానీ ఏమైందట? మరలా కొన్ని రోజులు పోయిన తర్వాత వేరొక రూపంలో, వేరొక మార్గంలో అదే పరిస్థితుల మధ్యలోనికి, అదే యుద్ధ భూమిలోనికి మరలా శత్రువు వచ్చి నిలబడ్డాడట. అంతేనండి? కాబట్టి దావీదు దగ్గరికి ఒక శత్రువు వచ్చి నిలబడినప్పుడు దావీదు కూడా ఒంటరివాడైపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు లేరు. పక్కన చూస్తే ఎవరున్నాడట? ఎలియాజరు ఒక్కడే నిలబడ్డాడు. ఒకటి తీర్మానం తీసుకున్నాడు ఎలియాజరు. ఏమని? కష్టమైన నష్టమైన నేను దావీదును విడిచి పెట్టను. నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను దావీదును కాపాడుతాను. నేను దావీదు దండులో చేరాను. నా అధిపతి ఆయన, నా అధికారి ఆయన. అంతేనండి? నా అధిపతి అతను, నా అధికారి. కాబట్టి మా రాజు అతను. దేవుడు ఆయన్ని మాకు రాజుగా నియమించాడు. కాబట్టి అతన్ని నేను కాపాడుకోవాలి. అతన్నే కాదు, అతని ప్రజలందరినీ మేము కాపాడాలి అనుకుని ఏం చేశాడట? లేచి తమ మాటలు 23వ అధ్యాయంలో ఇతడు లేచి చేయి తిమ్మిరుగుని కత్తి దాని అంటుకొని పోవు వరకు ఏం చేశాడట? కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పోరాటాలు మనం ఒంటరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు అందరూ ఉన్నారు ఎలియాజర్తో, దావీదుతో. అంతేనండి? అప్పటి వరకు తమ జట్టంతా వారితోనే ఉన్నారు. తమ ప్రజలందరూ వారితోనే ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఉన్నారనుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేశారట? వదిలిపెట్టి పారిపోయారట. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం నిజంగా పెద్ద సమస్య మన ముందున్నప్పుడు, పెద్ద ఛాలెంజ్ మన ముందున్నప్పుడు, పెద్ద పోరాటం మన ముందున్నప్పుడు, శత్రువు మన మీదకి విరుచుకు పడుతున్నప్పుడు ఏమైపోతుందంటే మనతో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని విడిచిపెడతారు. మనకు అప్పటి వరకు మనతో ఉన్నవాళ్ళు, మన పక్షంగా ఉన్నవాళ్ళు, మన వెనక ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మనల్ని విడిచిపెడతారు.
ఆ ఎలియాజరు విషయంలో కూడా అదే జరిగింది. అప్పటి వరకు ఉన్నారట. ఏం జరిగింది? ఎప్పుడైతే శత్రువు ఎదురుపడ్డాడో అందరూ కూడా ఒక్కసారిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారట. అయినా సరే ఈ పోరాటంలో నిరాశ చెందలేదు, వెనుదిరగలేదు, కృంగిపోలేదు అని మనకు అర్థమవుతుంది ఎలియాజర్. ఏం చేశాడట? ధైర్యాన్ని పట్టుకొని, విశ్వాసంతో ఏం చేశాడట? కత్తి చేత పట్టుకొని, చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకుపోవు వరకు ఫిలిస్తీయులను హతము చేయొచ్చు వచ్చాను. అక్కడ దావీదు వాళ్ళని హతం చేశాడని లేదు. మనం 2 సంఘటనలు చదివినప్పుడు 2 చోట్ల కూడా అక్కడ ఎవరు యుద్ధం చేశారట? దావీదు యుద్ధం చేయలేదు. దావీదు నిలబడ్డాడు అంతేనేమో. ఒకవేళ చేసినా అది మేజర్ యుద్ధం కాదు, జస్ట్ సపోర్ట్ ఇచ్చుంటాడేమో. కానీ అసలు యుద్ధం ఎవరు చేశారంటే ఆ సందర్భంలో ఎవరు చేశారట? ఎలియాజర్ చేశాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల ప్రజలకి విజయం వచ్చిందంటే కారణము దావీదు కాదు. ఎవరక్కడ? ఎలియాజరు. ఎలియాజరు వందల వేల మంది ఫిలిస్తీన్లని ఎంతమందిని చంపాడో కూడా లెక్కలేదు. అంతమందిని కంటిన్యూస్ నాన్ స్టాప్ చంపుతూనే ఉన్నాడట. అతను నిలబడ్డాన్ని బట్టి యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ ఆ దినమున కలుగ చేసినని కింద మాట ఉంది. అర్థమవుతుందండి? గొప్ప రక్షణను దేవుడు కలుగ చేశాడట ఎలియాజర్ను బట్టి. కాబట్టి ఎలియాజరు ఏం చేశాడు? ఖడ్గము చేత పట్టుకున్నాడట. ఎలియాజర్ దగ్గర ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గాన్ని అతను సిద్ధపరచుకున్నాడు. ఎందుకంటే అతనికి అలవాటు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా ఏదైనా పరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు అతని చేత ఖడ్గం ఉండేది. అది అతనికి బాగా అలవాటైన ఖడ్గం. ఏదో అప్పటికప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకోలేదు, కానీ అతనికి ఖడ్గం వాడడంలో చాలా నైపుణ్యం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అక్కడ. ఎంతమందినంటే నాన్ స్టాప్ అప్పటికప్పుడు కత్తి చేత పట్టుకుంటే కనుక ఆయన ఏం చేయలేకపోయి ఉండేవాడు. ఈ ఖడ్గం పట్టుకోవడంలో కూడా ఆయనకి చాలా ప్రిపరేషన్ ఉందని మనకు అర్థమవుతుంది. దానికి ఒక సంఘటన మీకు చూపిస్తాను. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనం. ఒకసారి దావీదుకి ఇలాంటి యుద్ధ పరిస్థితి ఎదురైనప్పుడు, గొల్యాతు శత్రువు ఎదురుగా ఉన్నప్పుడు దావీదుకి సౌలు మహారాజు ఏం చేశాడంటే యుద్ధ వస్త్రాలను ధరింపచేశాడట, రాగి శిరస్త్రాణము తొడిగించాడట, యుద్ధ కవచము తొడిగించాడట. ఏంటంటే చదువుదాం ఒకసారి 38వ వచనం. తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక మరలా చదువుదాం. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత చూడండి, సౌలట ఆయనకి యుద్ధోపకరణాలు అన్ని ధరింప చేశాడు. రాగి స్థిరస్త్రాణం పెట్టాడు, ఇవి పెట్టాడు, అవి పెట్టాడు, ఒక కత్తి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చి దావీదు గారు నిలబడితే దావీదు గారికి అలవాటు లేదు, ఆ వస్త్రాలు అలవాటు లేదు, ఆ శిరస్త్రాణం అలవాటు లేదు, ఆ కత్తి పట్టుకోవడం అలవాటు లేదు. ఆయనకి అంత కొత్తగా ఉంది. ఆయన ఎప్పుడు అలాంటి ఆయుధాలను వాడలేదు, ఆయనకు అలవాటు లేదు. చూసుకుంటున్నాడట దావీదు గారు. ఈయన అనుకుంటున్నాడు ధరింపజేశాను కదా, పో యుద్ధానికి అంటే. దావీదు అనుకుంటున్నాడు ధరించుకుంటే యుద్ధానికి వెళ్ళిపోలేను, ఇవి వాడాలంటే నైపుణ్యం కావాలి, ఇవి వాడాలంటే నాకు అలవాటు ఉండాలి, నాకు వాడుక లేదు, ఇది వాడుకలో లేనిది నేను ఎలాగా పట్టుకుని నిలబడగలను అని చూసుకుంటున్నాడట. ఈ బట్టలు వేసుకుని నేను ఈ కత్తి పట్టుకుని యుద్ధం చేయగలనా? ఇది నాకు అలవాటు అవుతుందా? కత్తి నేను తిప్పగలుగుతానా? కత్తి నేను ఎదిరించగలుగుతానా? అంతసేపు నేను ఈ పిడిని హ్యాండిల్ చేయగలుగుతానా? నా చేతుల్లో ఇది పట్టు ఉంటుందా లేదా అని చూసుకుంటున్నాడు అటు ఇటు తిరిగి. కానీ అతనికి సెట్ అవ్వట్లా, అతనికి అలవాటు లేదు. ముందు నుంచి ఆయన ప్రాక్టీస్ చేసి ఉంటే గనక అది అలవాటు ఉండేది, కానీ ఆయనకు అలవాటు లేదు. వెంటనే ఏం చేశాడట, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి
వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిస్తీని చేరువునకు పోయెను. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? దావీదు గారికి కత్తులు అలవాటు లేవు, స్థిరస్త్రాణాలు, యుద్ధోపకరణాలు ఇవి అలవాటు లేవు, కానీ ఆయన యుద్ధోపకరణాలు వేరు. ఆయనకి ఏం అలవాటు అంటే కర్ర అలవాటు. అంతేనండి. ఆయనకి ఏం అలవాటు? అలవాటు ఉన్నాయి అయితేనే నేను యుద్ధం చేయగలుగుతాను అనుకున్నాడు దావీదు. కాబట్టి కర్ర పట్టుకున్నాడు. ఆయనకి ఇంకేం అలవాటు? వడిసెల అలవాటు. ఆయన గొర్రెలను కాసేటప్పుడు వడిసెలని తిప్పుతూ ఏ అడవు మృగం వచ్చినా, ఏ సింహం వచ్చినా, ఏదొచ్చినా సరే ఆ వడిసెల్లో రాయి వేసి విసిరి కొట్టడం ఆయనకు అలవాటు. కాబట్టి నాకు అదైతేనే ప్రాక్టీస్, దాంతోనైతేనే నేను చూడకుండా గురి కొట్టగలను, ఏదైనా చేయగలను, నాకు మంచి పట్టుంది దాని మీద అని ఆయన పట్టున్న దాన్నే తీసుకుని యుద్ధానికి వెళ్ళాడట. అంతేనండి. ఇప్పుడు మనం చూస్తే ఎలియాజరు కత్తి పట్టుకుని యుద్ధానికి వెళ్ళాడట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆయనకి కత్తి అలవాటు, చాలా సాధన చేసి ఉండొచ్చు. అంతేనండి. ఆ యుద్ధంలో శత్రువుతో ఎలా తలపడాలో చాలా ప్రాక్టీస్. అంత ఈజీ కాదు. ఎంతసేపు యుద్ధం చేశాడో కూడా అక్కడ, ఎంతసేపు అంటే చెయ్యి కత్తి ఒకటైపోయిందనమాట. అంతసేపు తిమ్మిరెక్కిపోయిందంట చెయ్యి. అక్కడ రాస్తుంది క్లియర్గా, తిమ్మిరెక్కిపోయిందట. ఎంతసేపు పట్టుకున్నాడో ఆ ఖడ్గాన్ని పట్టుకుని ఛేదిస్తూ ఉంటే, నరుకుతూ ఉంటే, చంపుతూ ఉంటేనట చెయ్యి ఖడ్గం అతుక్కుపోయిందట. అంత బలంగా పట్టుకున్నాడు, అంతసేపు దాన్ని పట్టుకున్నాడు. ఎంత తిమ్మిరెక్కిపోయినా కూడా దాన్ని హ్యాండిల్ చూడండి, ఒకరిని చంపితే కొత్తగా అలవాటైతే కనుక నెక్స్ట్ ఓడిపోతాడు. కానీ ఎంతసేపు అయినా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాడంటే ఇంటి దగ్గర ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసి ఉంటాడో. అంతేనండి దాని అర్థం. ఆయనకి ఎన్నో గంటల ప్రాక్టీస్ ఉంది కత్తిని చేత పట్టుకోవడం, కత్తితో యుద్ధం చేయడం. ఏదో అనాలోచితంగా వచ్చి యుద్ధ భూమిలో నిలబడలేదు. చాలా ప్రాక్టీస్ ఉంది. అంతేనండి. చాలా ప్రాక్టీస్ ఉంది ఎలియాజర్కి. ఏం చేశాడట? అంతేకాకుండా మనం గమనిస్తే యుద్ధానికి వెళ్ళే సైన్యంలో ఉన్న సైనికులకి వాళ్ళ ఏ యుద్ధోపకరణాలు అయితే పట్టుకెళ్తున్నారో, కత్తి కావచ్చు, లేకపోతే గన్ కావచ్చు, మిసైల్ కావచ్చు, ఏదైతే ఏ సైనికుడికైతే ఇస్తున్నారో యుద్ధంలో, వాళ్ళు ఏం చేస్తారంటేనట ఆ యుద్ధోపకరణాల మీద ప్రత్యేకమైన తర్ఫీదు ఇస్తారట. చాలా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎలాంటి ట్రైనింగ్ అంటే ఆ వెపన్ గురించి వాళ్ళకి అంత బాగా తెలియాలి. ఆ వెపన్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఎలా కొడితే ఎలా దెబ్బ తగులుతుంది, దాని ఫెయిల్యూర్స్ ఏంటి, దాని ప్లస్ ఏంటి, దానిలో ఉన్న మైనస్ ఏంటి, మొత్తం క్లియర్గా వాళ్ళు స్టడీ చేయాలి. యుద్ధానికి వెళ్ళే సైనికుడు అతను ఏ ఆయుధాన్ని అయితే పట్టుకుంటున్నాడో ఆ ఆయుధం గురించిన అవగాహన అతనికి ఉండాలి. అర్థమవుతుందండి. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటేనట, సైనికులకి కళ్ళు మూసుకుని కళ్ళకు గంతలు కట్టినా కూడా, ఆ ఆయుధాన్ని డిస్మాంటిల్ చేసేసినా కూడా, దేనికి దానికి విడదీసి పారేసినా కూడా, కళ్ళకు గంతలు కట్టేసి కళ్ళు మూసుకునైనా సరే క్షణాల్లో, చిటికల్లో ఆయుధాన్ని మళ్ళా అసెంబుల్ చేసేసి ఒక్కటి చేసేసి ప్రయోగించేంత సత్తా ఉండాలన్నమాట సైనికుడికి. అర్థమవుతుందండి. అది వాళ్ళ ఆయుధం డిస్మాంటిల్ అయిపోయినా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దాని గురించిన మంచి పట్టు వాళ్ళకి ఆ సైనికుడికి ఉండాలి. కాబట్టి అంతేకాకుండా ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సైనికుడికే ఇస్తారట అతను పట్టుకెళ్ళే ఆయుధాన్ని. అతనే దాన్ని శుభ్రం చేసుకోవాలి, అతనే దాన్ని సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పదును ఉందా లేదా, పదును లేకపోతే ఒకవేళ కత్తులు అనుకోండి, దాన్ని రాయికి పెట్టి పదును చేయడమో, లేకపోతే నూనె పెట్టి రాయడమో ఉంటాయి కదా, దాన్ని పదును చేసే పద్ధతులు అవన్నీ కూడా వాళ్ళ చేతే చేపిస్తారట. ఎందుకంటే అతనే యుద్ధంలో దాన్ని పట్టుకోవాలి కాబట్టి, అతనికి ఎలా వీలుందో, ఎలా వాడుకుందో, ఎలా అయితే తనకు అలవాటు ఉంటుందో తనకి తగ్గినట్టుగా తనే చేసుకుంటాడని ఏం చేస్తారట, అతని చేతే చేపిస్తారట. సైనికుల చేతనే చేపిస్తారట. వాళ్ళు పట్టుకునే ఆయుధాలన్నీ కూడా శుభ్రం చేయడం కానివ్వండి, దాన్ని వాడడం కానివ్వండి, ఏదైనా ఏ టు జెడ్ వాళ్ళకే అప్పచెప్తారు. అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పుడు మనం ఎలియాజర్ని చూసినప్పుడు ఎలియాజర్ చేతిలో ఒక స్పెషల్ కత్తి, ఒక రకంగా చెప్పాలంటే ఒకటే కత్తి, కానీ ఫిలిస్టీన్లందరినీ హతం చేసేసింది. ఒక్కరు కూడా మిగలలేదు. ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. ఒక్క కత్తి మొత్తం ఎంతమంది ఫిలిస్టీలో ఇశ్రాయేలీలందరూ పారిపోయారు ఆ స్ట్రెంత్ చూసి. ఇశ్రాయేలీలందరూ ఆ బలాఢ్యుల్ని చూసి
పారిపోయారు. అలాంటి భయంకరమైన బలాఢ్యులైన శత్రువులను కూడా ఓన్లీ వన్ వెపన్, ఒక్కటే ఆయుధం ఆ రోజు సంపూర్ణంగా హతం చేసిందంటే ఆ ఆయుధం ఎలా ఉండుండాలి ఆలోచించేయండి. ఆయుధము ఎలా ఉండుండాలి అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఎలియాజరు తన ఆయుధాన్ని, తన ఆయుధం గురించి ఆయనకు బాగా తెలుసు, అనుభవం ఉంది. ఆయుధాన్ని ఎలా వాడాలో, ఎలా వాడితే శత్రువు హతమొందుతాడో, ఎలా వాడితే ఎక్కువసేపు యుద్ధం చేయగలుగుతాడో ఆ పట్టు, ఆ నైపుణ్యం అతనికి చాలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. తన ఆయుధం గురించి తనకు బాగా తెలుసు. తన ఆయుధంలో ఉన్న ప్లస్ ఆయనకి తెలుసు, తన ఆయుధంలో ఉన్న మైనస్లు ఆయనకి తెలుసు. అంతేనండి. కొన్ని కొన్ని ఆయుధాలతో కొన్ని కొన్ని చూడండి, చెట్టును కొట్టాలంటే మనం చాకు పెట్టి దాన్ని చెట్టును పడగొట్టలేం. చెట్టుని కొట్టాలంటే ఏం కావాలి? గొడ్డలు కావాలి, లేకపోతే రంపం కావాలి. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆయుధం వాడతాం. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క పని కోసం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈయన వాడుతున్న ఆయుధానికి ఏమి ప్లస్లు ఉన్నాయో, ఏమి మైనస్లు ఉన్నాయో ఈయనకి బాగా తెలుసు. ఆయన ఆయుధాన్ని ఆయనే, అంతమంది చనిపోయారంటే ఎంత దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటారో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేశాడో, దాన్ని పదును పెట్టడం కానివ్వండి, దాన్ని జాగ్రత్త పెట్టడం కానివ్వండి, దాన్ని హ్యాండిల్ చేయనివ్వడం కానివ్వండి, అంతా కూడా చాలా శ్రద్ధ కలిగి, చూడండి, తుప్పటిపోయిన కత్తి పట్టికలు ఉంటే, విరిగిపోయిన కత్తి పట్టికలు ఉంటే కనుక, మొసం పోయిన కత్తి పట్టికలు ఉంటే కనుక ఏం జరిగేది? యుద్ధంలో సిగ్గుపడి ఉండేవాడు. కాబట్టి ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి ముందు ఏం చూసుకోవాలి? ఆయుధాలు సరిగా ఉన్నాయా లేదా, మనం పట్టుకెళ్తున్న ఆయుధం ఏంటి, దానివల్ల ఏం పని జరుగుద్ది, దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎంతవరకు వాడాలి, దాన్ని వాడాలంటే మనం ఎలా ఉండాలి, మనలో ఎంత స్టామినా ఉండాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అంతేనా అండి? ఎలియాజర్కి తన ఆయుధము ఎంత పవర్ఫుల్లో తెలుసు. తన చేతిలో ఉన్న, అందుకే పిరికొళ్ళ పారిపోలేదు. ఎందుకంటే ఆయన చేతిలో ఖడ్గం ఉంది. ఆయనకు ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం. ఎందుకంటే నా చేతిలో ఉన్న కత్తి అసాధారణమైన ఖడ్గం కాదు, ఎంత పెద్ద శత్రువు వచ్చినా నేను నరికేయగలను. ఆయనకి కాన్ఫిడెన్స్ ఉందంటారా లేదంటారా? చాకు పట్టుకుంటే నిలబడగలడు ఆ టైంలో? కట్టర్ పట్టుకుంటే? ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అంటే ఆయన ఖడ్గం యొక్క పవర్ ఆయనకు తెలుసు, ఆయన ఖడ్గం యొక్క ఎఫిషియన్సీ ఆయనకు తెలుసు, ఆయన ఖడ్గం ఎలాంటిదో ఆయనకు తెలుసు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు ఉన్న ఆయుధం గురించి నీకు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన వెపన్ గురించి నీకు తెలుసా? దేవుడు మన ప్రతి ఒక్కరికి కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క ఉమ్. మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, శరీరులతో కాదు గాని ఉమ్, ప్రధానులతోనూ ఉమ్, అధికారులతోనూ ఉమ్. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత జాగ్రత్తగా వినాలి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి అంటున్నాడు కదా, నీవు పోరాడేది మనుషులతో కాదు, నీవు పోరాడేది పైనున్న పరిస్థితులతో కాదు, నీ బంధువులతోనో, నీ స్నేహితులతోనో, నీ ఇరుగుతోనో, నీ పొరుగుతోనో కాదు నువ్వు పోరాడేది.
నీ పోరాటము ఎవరితో అంటే ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ దురాత్మ సమూహములతోనూ పోరాడుతున్నావు కాబట్టి ఆ రోజు ఫిజికల్ గా ఉన్న ఫిలిస్తీన్లను ఎదిరించడానికి ఎలియాజర్కి ఎలాంటి ఖడ్గమైతే అవసరమయ్యిందో అలాగే ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చి నిలబడగలుగునట్లుగా నీ చేతుల్లో కూడా ఆయుధం ఉండాలి. ఆయుధం లేకపోతే నీ శత్రువును నువ్వు జయించలేవు. కాబట్టి ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చిన వారై ఎదిరించుటకును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులు అగునట్లు ఏం చేయాలట? దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలట. దేవుడిచ్చే సర్వాంగ కవచం అంటే ఏంటంట? సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, విశ్వాసం అనే డాలు, సమాధాన సువార్తమలనైన సిద్ధ మనస్సు అనే జోడు, తర్వాత రక్షణ అనే శిరస్త్రాణము, నీతి అనే మైమరువు, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము. దేవుడు ఫిజికల్ వెపన్స్ మనకి ఇవ్వలేదు కానీ స్పిరిచువల్ వెపన్స్ మనకి ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఏంటా వెపన్స్ అంట? ఈ వెపన్స్ అన్ని కూడా దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనకి ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఆ రోజు ఎలియాజర్ దగ్గర ఎలాంటి ఖడ్గం ఉందో, లేకపోతే దావీదు ఆ నోబు దగ్గర ఉన్న యాజకుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా వెపన్ కావాలి అని అడిగితే ఆయనకి ఏమి ఇచ్చారట? గొల్యాతు వెపన్ ఇచ్చారట. గొల్యాతుని చంపిన వెపన్ ఆయనకి ఇచ్చారట. వాళ్ళ దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయో మనకు తెలియదు కానీ మనకి మాత్రము మనందరికీ కూడా దేవుడు ఒక వెపన్ ఇచ్చాడని తెలుసా? దేవుడు నీ ఆత్మలో నీకు ఒక వెపన్ ఇచ్చాడు, నీకు ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు అని తెలుసా? నీవు దేవుడు అనుగ్రహించిన ఆ వెపన్, ఆ ఖడ్గము అసాధారణమైన ఖడ్గం అని నీకు తెలుసా? ఆ ఖడ్గము ఇలాంటి ఖడ్గం కాదు. ఆ ఖడ్గం యొక్క శక్తి నీకు తెలుసా? ఆ ఖడ్గము ఎలా వాడాలో నీకు తెలుసా? ఆ ఖడ్గము యొక్క సామర్థ్యం నీకు తెలుసా అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా అడుగుతున్నాడు. ఎలియాజర్ కట ఆ ఖడ్గం యొక్క పవర్ తెలుసట. ఆ ఖడ్గం ఎలాంటిదో తెలుసట. అర్థమవుతుందండి? ఆ ఖడ్గం యొక్క బలం తెలుసు కాబట్టి ఆ ఖడ్గాన్ని చేత పట్టుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, దేవుని వాక్యం ఎంత శక్తి కలిగిందో తెలుసా? ట్రస్ట్ వర్తి, నమ్మచ్చు దాన్ని. నువ్వు ఏ వెపన్ని నమ్మినా మోసపోతావేమో కానీ ఎవరిని నమ్మినా మోసపోతావే. దేని మీద ఆధారపడినా యుద్ధంలో సిగ్గుపడతావేమో కానీ, ఓడిపోతావేమో కానీ దేవుని ఖడ్గాన్ని పట్టుకుంటే మాత్రం నువ్వు సిగ్గుపడాల్సిన పరిస్థితి నీకు రాదు. అందుకే అంటున్నాడు కదా, ఆకాశము గతించినను భూమి గతించినను నా మాటలో సొన్నైనను పొల్లైనను తప్పిపోదు. దేవుని వాక్యము ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, ఆయన మాట కొంచెం కూడా పోదు. దాన్ని నమ్మిన వారు దాని శక్తిని పొందుకుంటారు. దాన్ని నమ్మి ఆశ్రయించిన వారు దాన్ని బలాన్ని పొందుకుంటారు, ధైర్యం కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? దేవుని వాక్యం చాలా మంది ఈ రోజుల్లో వింటూ ఉంటారు, నాన్ స్టాప్ వాక్యాలు వింటూ ఉంటారు. ఆ సేవకుడు చెప్పింది, ఈ సేవకుడు చెప్పింది, లేకపోతే బైబిల్ తీసి చదువుతుంటారు. ఇదంతా కాదు కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మగలగాలి. దాని శక్తి ఏంటో ఎవరో చెప్తే తెలుసుకునేది కాదు, ఎవరో చెప్తే అర్థమయ్యేది కాదు కానీ దాన్ని మనకు అనుభవం ఉండాలి. ఆయన వాక్యం ఎంత శక్తి కలిగిందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అందుకే ఆయనకి ఖడ్గం చేతి పట్టుకొచ్చేస్తే డైరెక్ట్ ఎవరో చెప్పంగానే ఇదిగో ఈ ఖడ్గంతో నువ్వు 100 మందిని చంపేస్తావు అనగానే వెళ్ళిపోలేదు. ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు, ఆయన ట్రై చేసి చూశాడు, ఆయన వాడి అనుభవపూర్వకంగా ఆ ఆయుధము ఎంత పదునుందో, ఎంత శక్తి కలిగిందో ట్రై చేశాడు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాడు, అంత గొప్ప విజయాన్ని పొందుకోగలిగాడు. కాబట్టి దేవుని వాక్యం శక్తి కలిగింది, దేవుని వాక్యం శక్తి కలిగింది అంటే ఆ మాటను పట్టుకుని వెళ్ళిపోతే పని జరగదు. నీ హృదయంలో అనుభవపూర్వకంగా శక్తి ఏంటో నీకు తెలియాలి. నీ గత జీవితంలో ఉన్న సమస్యలలో నువ్వు ఆ ఖడ్గంతో ఎదిరించినప్పుడు నువ్వు పొందుకున్న విజయాన్ని బట్టి నువ్వు తెలుసుకోగలగాలి. అర్థమవుతుందండి? ఈ ఎలియాజర్కి అనుభవం ఉంది, గతంలో ఆ ఆయుధాన్ని వాడిన అనుభవం ఉంది. ఆ ఆయుధాన్ని వాడి యుద్ధం చేసినప్పుడు ఆయన ఎలా నిలబడగలిగాడో కాబట్టి ఆ విశ్వాసంతో ఆ ఖడ్గాన్ని చేతపట్టుకున్నాడట. కాబట్టి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఖడ్గాన్ని చేతపట్టుకుంటే నువ్వు అనుకోవచ్చు, ఈ సమస్యని నేను జయించగలుగుతానా, ఈ పరిస్థితి నుంచి నేను జయించగలుగుతున్నానా, ఈ పోరాటాన్ని నేను జయించగలనా, ఈ శత్రువుని నేను ఎదిరించగలనా, ఇంత పెద్ద శత్రువు కదా,
అంత పెద్ద శత్రువు కదా, శత్రువులు లెక్కలేనంత మంది ఉన్నారు కదా, శత్రువు చాలా బలాఢ్యుడు కదా. అయ్యో నా దగ్గర ఏమీ లేదే, అయ్యో నా దగ్గర ఏ ఆయుధం లేదు, నాకు ఎవరూ లేరే, నా పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరూ లేరే, నాకు ఇప్పటి వరకు సపోర్ట్ కొన్న వాళ్ళు అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారే అని కృంగిపోవాల్సిన పరిస్థితి నీకు లేదు. ఎవ్వరూ లేకపోయినా, ఏ ఆయుధాలు లేకపోయినా, ఏ సపోర్ట్ లేకపోయినా, దేవుని వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే అది ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి పోరాటమైనా, ఎలాంటి వ్యతిరేకత అయినా నువ్వు శక్తిమంతుడిగా నిలబడగలుగుతావు. అర్థమవుతుందండి? శక్తిమంతుడిగా, శక్తిమంతురాలిగా ఆపద్దినమందు నువ్వు తలదించుకునే పరిస్థితి నీకు రాదు. కాబట్టి ఆ ఖడ్గాన్ని విశ్వాసంతో పట్టుకోవాలి. ఎలాంటి సమస్యకైనా, ఎలాంటి పరిస్థితికైనా దేవుని వాక్యం మనకుంది. అర్థమవుతుందండి? ఎలాంటి సమస్యనైనా ఛేదించగలదు దేవుని వాక్యం. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదు దేవుని వాక్యం. దేవుని వాక్యం అంత శక్తి కలిగింది. ఏ పరిస్థితికైనా చాలింది దేవుని మాట. దేవుని మాట నీ జీవితంలో ఏ పరిస్థితికైనా సరిపోతుంది. అర్థమవుతుందండి? కాబట్టి నీకు తెలియాలి అసలు దేవుని వాక్యం ఏంటో. సమయం ఉన్నప్పుడు, సమయం మనకు అసమయం మనకు దేవుని వాక్యాన్ని తరచుగా చదివే అనుభవం నీకు ఉండాలి. చదవకుండా నీకేం తెలుస్తుంది? ఆ ఖడ్గం యొక్క శక్తి నీకు, ఆ ఖడ్గం ఎలాంటిదో నీకు ఎలా తెలుస్తుంది? దాని గురించి తెలుసుకోవాలి నువ్వు. ఎలియాజర్ ఎలాగైతే ప్రాక్టీస్ చేశాడో, ఎలియాజర్ ఎలాగైతే పదును పెట్టుకుంటూ ఉన్నాడో, ఎలియాజర్ ఎలాగైతే తన వెపన్ని గురించి తెలుసుకుంటూ, కాపాడుకుంటూ, నేర్చుకుంటూ ఉన్నాడో, మనం కూడా వాక్యాన్ని అంతగా తెలుసుకోవాలి. వాక్యం తెలియకపోతే మనం దాన్ని ఉపయోగించలేం, మనం యుద్ధం చేయలేం. కాబట్టి వాక్యాన్ని ఎంతగా వీలైతే అంత మనం తెలుసుకోవాలి. వాక్యం లోతులు తెలుసుకోవాలి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. చాలా మర్మమైనది దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎంతగా చదివితే, ఎంతగా ప్రాక్టీస్ చేస్తే, ఎంతగా అభ్యాసం చేస్తే అంత శక్తిమంతులు అవుతాం. ఆత్మీయంగా అంత మెచ్యూరిటీని సాధించిన వాళ్ళం అవుతాం. చూద్దాం ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత ఉమ్, 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 ఉమ్. బలమైన ఆహారము ఎవరికి తగునట? ఎవరికి తగును? మేలు కీడులను అభ్యాసం చేసిన వాళ్ళకి, అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి. అంతేనండి? మేలు కీడులను అభ్యాసం చేసి, ప్రాక్టీస్ చేసి, దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకట బలమైన ఆహారం, ఇంకా శక్తి కలిగిన ఆహారము దేవుడు పెడుతూ ఉంటాడట. ఇంకా బలమైన ఆయుధాన్ని దేవుడు అందిస్తూ ఉంటాడు నీ ప్రతి పరిస్థితికి. కాబట్టి నువ్వేం చేయాలంటే అభ్యాసం చేసే వాళ్ళకేనట ఈ బలమైన ఆహారం. ఈ శక్తి కలిగిన వెపన్ ఎవరికి? అభ్యాసం చేసిన వాళ్ళు మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. ఎవరికి పడితే వాళ్ళు దాన్ని విజయం పొందలేరు. కాబట్టి ఎంతగా నువ్వు దేవుని వాక్యాన్ని అభ్యాసం చేస్తే, ఎంతగా దేవుని వాక్యాన్ని నువ్వు నేర్చుకుంటే, ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్లో పెడతావో అంత బలాన్ని నువ్వు పొందుకుంటావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎలియాజరు ఏం చేశాడట? కత్తి చేత పట్టుకుని ఏం చేశాడు చూద్దాం. కత్తి దానిని అంటుకొని పోవు వరకు. చూడండి ఏం చేస్తున్నాడు అంటేనట, యుద్ధంలో యుద్ధం చేస్తున్నాడు, భయాన్ని వదిలిపెట్టాడు. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య గురించైనా భయపడుతున్నావేమో, ఏ పరిస్థితి గురించైనా భయపడుతున్నావేమో. నేను ఈ పరిస్థితిని ఎలా జయించగలను, ఈ పోరాటాన్ని నేను ఎలా జయించగలను, ఈ వ్యతిరేకతని నేను ఎలా జయించగలనని భయపడుతున్నావేమో. కానీ నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరము లేదు. ఎవ్వరు నీ పక్షంగా ఉన్నా లేకపోయినా దేవుడు నీ పక్షంగా
ఉన్నాడనే సంగతిని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని నిలబడతావో, నిలబడడానికి ప్రయత్నం చేస్తావో, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటావో, దేవుడు నీ పక్షంగా నిలబడతాడు. దేవుడు నీకు ధైర్యాన్ని దయచేస్తాడు. నువ్వు యుద్ధం చేయలేవు కానీ దేవుడే నీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడనే సంగతిని మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే బెదిరిపోకుండా, కృంగిపోకుండా, పారిపోకుండా ధైర్యం తెచ్చుకోవాలి. దేన్ని బట్టి? దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని నిలబడడానికి ప్రయత్నం చేస్తే నిలబడే శక్తి, నిలబడే సామర్థ్యము, ఓడించే శక్తి ఎవరు దయచేస్తారు? దేవుడే మనకి దయచేస్తాడట. కత్తి చేత పట్టుకుని ఏంటంటే కొడుతున్నాడు, చంపుతున్నాడు, ఫిలిస్తీన్ని చంపుతున్నాడు. ఇంకొక స్థితికి వచ్చేటప్పటికి తన శరీరం సహకరించట్లేదు. అలాగని ఆగిపోదామంటే తన వల్ల కావట్లేదు. ఆగిపోయాడా? ఫిలిస్తీన్లు చంపేస్తారు. తనన్నే కాదు కానీ మరి ముఖ్యంగా తన ప్రాణం లెక్క చేయలేదు ఆయన. దావీదును కాపాడాలి, తమ అధిపతిని కాపాడుకోవాలి, అంతేకాకుండా ఇశ్రాయేలీల ప్రజలందరినీ కాపాడాలి. ఎంత బాధ్యతగా ఆలోచిస్తున్నాడో గమనించండి. తన స్వార్థంగా ఆలోచించుకుంటే కనుక, తన మట్టుకే తను ఆలోచించుకుంటే కనుక వెళ్ళిపోవాలి. కానీ తను ఎవరి గురించి? రాజు గురించి ఆలోచిస్తున్నాడు, తన ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని నామం అవమానపరచబడకూడదు, దేవుని ప్రజలు విజయం పొందాలి. అయ్యో ఇప్పుడు నేను లేకపోతే ఇంకెవరున్నారు? అయ్యో నేను కూడా అందరిలాగా పారిపోతే, నేను కూడా అందరిలాగా నాది కాదనుకుని పక్కకు జరిగితే, అయ్యో యుద్ధం ఎవరు చేస్తారు? దేవుని పక్షంగా ఎవరు నిలబడతారు? దేవుని నామాన్ని ఎవరు మహింపరుస్తారు అని ఏం చేశాడట అంటే, ఒక రకంగా మనకి ఏమర్థమవుతుందంటే భారం కలిగిన వాడని అర్థమవుతుంది మనకి. ఎలియాజర్కి దేవుడంటే భారం, దేవుని సేవకులంటే భారం, దేవుని ప్రజలంటే భారం, పరిచర్య అంటే భారం. అంతేనండి? పరిచర్య అంటే భారం. యుద్ధం చేయడానికి కూడా ఏం చేశాడంటే ఎవరు చేయకపోతే ఎవరు చేస్తారు అని తను ఏం చేశాడట, తన శక్తి సరిపోట్లా, తన బలం సరిపోట్లా, కొంతవరకు చేశాడు, విసిగిపోలేదు. విసుగొస్తుంది, ఒక రకంగా తిమ్మిరెక్కిపోయిందట, చేయలేకపోతున్నాడు. ఆ యుద్ధం కొనసాగించలేకపోతున్నాడు. అయ్యో ఆగిపోదామా అనిపిస్తుంది. తన శరీరం సహకరించట్లేదు. ఏమైపోయిందట, తిమ్మిరెక్కిపోతుంది. ఆ కత్తి పట్టుకుని ఒక చేత్తో ఏమైపోయిందట, తిమ్మిరెక్కిపోతా ఉంది. కానీ ఆగిపోదామంటే అయ్యో ఎలా, నేను ఆగిపోతే ఎలాగా, నా శరీరం సహకరించట్లేదని ఒక్క సెకండ్ ఆగిపోయినా దేవుని ప్రజలు ఏమైపోతారో అని చెప్పి ఏం చేస్తున్నాడట, కష్టాన్ని దిగమింగుకొని, బాధను దిగమింగుకొని, తన శరీర బలహీనత కృంగదీస్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడట, ఖడ్గం చేత పట్టుకుని యుద్ధం చేస్తా ఉన్నాడట. అక్కడ రాసుందా మాట ఏమైందట, ఖడ్గము చెయ్యి అతుక్కుపోయినాయి అని రాస్తుంది అక్కడ. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అతుక్కుపోయినాయి. ఇంకా ఏదో వెల్డింగ్ చేస్తారు కదా, ఇనుముతో వెల్డింగ్ చేస్తారు కదా, అలాగా ఈ ఖడ్గము, ఈ ఎలియాజరు చెయ్యి ఒక్కటైపోయినాయి. ఇంకా అసలు గ్యాప్ అన్నది లేదు, వెల్డింగ్ చేసినట్టు అయిపోయింది అనమాట. అంటే ఒక రకంగా ఈయన హస్తానికి అది అతుక్కుపోయింది. ఈయన ఒక వెపన్ లాగా మారిపోయాడు. అంతేనండి? వెపన్ బయట లేదు, ఈయనలో కలిసిపోయింది. ఈయనే వెపన్లా మారిపోయాడు. చేతికి అతుక్కుపోయిందట. అంత గట్టిగా పట్టుకుని, ఎంత గట్టి పట్టు గమనించండి. ఆ ఆయుధాన్ని ఎంత గట్టిగా పట్టుకున్నాడో అర్థమవుతుందండి. కాబట్టి మన పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని అంత గట్టిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దేవుని వాగ్దానాలను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. దేవుని మాట ఎప్పుడైనా ఆయన మాట ఇచ్చాడా, ఆయన వాగ్దానం చేశాడా, ఆయన ఏదైనా మనకు ప్రమాణం చేశాడా, ఆ మాటని ఎట్టి పరిస్థితుల్లో మనం వదలకూడదు. మనం దాన్ని ఏం చేయాలట, గట్టిగా పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకోవాలంటే మనమే వాక్యంలా మారిపోవాలి, వాక్యమే మనలా మారిపోవాలి. అలా ఎలియాజర్ ఏం చేశాడంటే ఖడ్గాన్ని అంత గట్టిగా పట్టుకునేటప్పటికి ఏమైందట, యుద్ధంలో ఎంతమందిని చంపుతున్నాడో లెక్కలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఎలియాజర్ కూడా మానవ మనిషే, ఆయనకు కూడా బలహీనతలు ఉన్నాయి, ఆయన కూడా చేయలేడు. కానీ అక్కడ రాసుంది కదా, దేవుడు ఆ దినమున గొప్ప రక్షణను కలుగ చేశాడు.
యుద్ధం చేసేది మన జీవితంలో, మన పరిస్థితుల్లో మనం కాదు. మన శక్తి చేత, మన జ్ఞానం చేత, మన బలం చేత మనం ఏమీ చేయలేమని మనం అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలోనైనా యుద్ధం చేయాల్సింది ఆయనే. యుద్ధం ఎవరిది? యుద్ధం మనది కాదు. అసలైన యుద్ధం ఎవరిదంటే మన దేవునిదే. మన దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు తన ప్రజల్ని. మనం కేవలం చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం నిలబడాలి. మన శక్తితో మనం ఏం సాధించలేం. మన సామర్థ్యంతో మనం ఏం సాధించలేం. దేవుడు సపోర్ట్ చేశాడు కాబట్టి, దేవుడు సమర్థించాడు కాబట్టి, అది దేవుని ప్రణాళిక కాబట్టి ఆ రోజు ఆయన నిలబడగలిగాడని మనకు అర్థమవుతుంది. అంతేనా అండి? సామర్థ్యమును కలుగు చేయవాడు ఆయనే, దాన్ని నిలబెట్టిన వాడు ఆయనే, దానికి విజయాన్ని ఇచ్చిన వాడు కూడా దేవుడే అని మనకు అర్థమవుతుంది. ఆ రోజు విజయాన్ని తీసుకొచ్చింది ఎలియాజర్ కాదు కానీ దేవుడే. కానీ ఎలియాజర్ కావాల్సి వచ్చాడు. కాబట్టి దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయంటే, ఆయన ప్రణాళికలు జరగాలంటే ఆయనకి కొంతమంది కావాలి, నిలబడే వాళ్ళు కావాలి. ఆయన వాక్యాన్ని పట్టుకొని తెగింపు కలిగిన వాళ్ళు, నిలబడే వాళ్ళు కావాలట. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు ఎంతటి గొప్ప కార్యాలైనా చేస్తాడు. ఈ ఎలియాజర్ను మనం చూసినప్పుడు ఆ విధంగా నిలబడి ఏం చేశాడట, ఆ రోజు ఎంతో మంది ఫిలిష్తీయులను అంతమొందించగలిగాడు. ఆ తర్వాత దోపుడు సొమ్ము తీసుకోవడానికి అక్కడ చూడండి, దోపుడు సొమ్ము పట్టుకున్నటకు మాత్రము జనులు అతని వెనక వచ్చిరి. దోపుడు సొమ్ము పట్టుకోవడానికి అంటే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని బ్లెస్సింగ్ పొందుకోవడానికి, ఆ విడుదలను పొందుకోవడానికి, ఆ శత్రువుల దగ్గర నుంచి పట్టబడిన ధనాన్ని కానీ ఆ సంపదను కానీ అంతా పట్టుకోవడానికట మిగిలిన వాళ్ళందరూ వచ్చారట. ఇదంతా ఎవరి వల్ల జరిగింది? ఎలియాజర్ వల్ల, దేవుని వల్ల. అంతేనండి? అప్పటి వరకు పారిపోయారట, మిగతా వాళ్ళందరినీ కూడా అంతం చేశాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలియాజర్ను చూడండి. ఎలియాజరు ఎంత మంచి లక్షణాలు మనకు కనిపిస్తున్నాయో, దావీదు ఎలాగైతే గొలియాతుని ఎదురుపడ్డాడో ఎలియాజర్లో కూడా అలాంటి లక్షణాలే కనబడుతున్నాయి మనకి. ఆ తెగింపు కానివ్వండి, ఆ బోల్డ్నెస్ కానివ్వండి, ఆ స్టబ్బర్నెస్ కానివ్వండి, ఆ వాక్యాన్ని పట్టుకోవడం కానివ్వండి, దేవుని వాగ్దానాల్ని పట్టుకోవడం కానివ్వండి, దేవుని ప్రజల పట్ల భారం కానివ్వండి, రోషం కానివ్వండి. అంతేనా? దావీదుకి ఏమాత్రం తక్కువ లేడు. దావీదు దండులో ఉన్న వారందరూ కూడా మనం గమనిస్తే ఈ 37 మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దావీదులు అనొచ్చేమో. అంత మంచి రోషం కలిగిన ఆత్మ కలిగిన వాళ్ళు, భారం కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు, నిబద్ధత కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ వీరికున్న గొప్పతనం ఏంటంటే ఏ రోజు కూడా దావీదు కంటే తమ తామును హెచ్చించుకోలేదు. ఈ 37 మంది కూడా వీరు కోరుకుంటే వీరే యుద్ధాలు చేయగలరు, వీరే రాజ్యాన్ని స్థాపించుకోగలరు. అర్థమవుతుందండి? వీరు ఈ 37 మంది కూడా ఒక్కడు కూడా ఇందులో షమ్మా తర్వాత వచనాలు చదివితే షమ్మా ఎంతమందిని చెప్పాడు కింద చూడండి. ఆ కింద చూడండి. అతని తర్వాత వేరెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా ఫిలిస్తీయుల అలచంది చేనులో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి, అప్పుడు ఇతడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు దాని మీదకి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయటం వలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగు చేసెను. ఏంటంట? మీరు గమనించండి, అక్కడ రాసున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గొప్ప బలాఢ్యులే. ఎస్పెషల్లీ ఈ ముగ్గురు కూడా, ఈ షమ్మా కానివ్వండి, తెక్మోనీయుడు కానివ్వండి, ఎలియాజర్ కానివ్వండి, వీళ్ళలో ఏ తక్కువ లేదు. వీళ్ళు ఎంతటి యుద్ధాన్నైనా చేయగలరు, ఎంతటి పోరాటాన్నైనా చేయగలరు. చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళుగా మనకు కనబడుతున్నారు. కానీ వీరెప్పుడు కూడానట దావీదికి సపోర్ట్ చేస్తూనే జీవితకాలం ఏ రోజు కూడా దావీదును బట్టి అసూయపడలేదు. ఇదేంటి మేము ఇంత కష్టపడి సపోర్ట్ చేస్తుంటే ఆయన హైలైట్ అవుతున్నాడు, మేము ఇంత కష్టపడి వెనక నుండి సపోర్ట్ చేసి యుద్ధాలన్నీ చేస్తుంటే ఆయన దాని పేరు పొందుకుంటున్నాడు. అంతే కదండి? ఇప్పుడు ఎవరు యుద్ధం చేశారు ఈ ప్రతి సందర్భంలో మనం చూసినప్పుడు? ఒక చోట తెక్మోనీయుడు యుద్ధం చేస్తే, ఒక చోట ఎలియాజర్ యుద్ధం చేశాడు. దావీదు ఏం చేశాడట? అక్కడ ఏం చేశాడో ఏమీ రాయలేదు. అంతేనండి? కానీ అది పొందుకున్నది ఎవరు?
నిలబడింది ఎవరు? ఎవరి రాజ్యం స్థిరపరచబడింది? దావీదు రాజ్యం స్థిరపరచబడడానికి, వీళ్ళ రాజ్యం స్థిరపరచబడడానికి వీళ్ళు పనిచేయలేదు. ఎవరి రాజ్యాన్ని స్థిరపరచారట? దావీదు రాజ్యాన్ని స్థిరపరచడానికి. అంటే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, మాకెంత శక్తి ఉన్నా, మాకెంత సామర్థ్యం ఉన్నా, పిలుపు దావీదుకుంది కాబట్టి, దావీదు కోసం సహకారులుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు కాబట్టి, మేము దావీదు కింద ఉంటే దేవుని ప్రజలను సేవించగలము, దేవుని సేవించగలుగుతాం, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం అని దేవుని చిత్తాన్ని గుర్తించారు. దేవుని చిత్తానికి లోబడ్డారట. చివరి వరకు కూడా, ఏ రోజు కూడా దావీదు అంత హెచ్చింపబడుతూ ఉంటే, దావీదు కుటుంబం అంత హెచ్చింపబడుతూ ఉంటే వారు ఏ రోజు అసూయపడలేదు. వారు ఎప్పుడు కూడా దావీదు మీద సనగలేదు. దావీదుకి సపోర్ట్ ఇవ్వకుండా పక్కకి తొలగలేదు. ఎందుకంటే దావీదు అంటే వాళ్ళకి అంత ప్రేమ. ఎందుకంత అన్ని సంవత్సరాలు దావీదుని వెంబడించగలిగారో తెలుసా? ఈ పరాక్రమశాలులు, ఈ బలాఢ్యులు, ఇంత గొప్పవారు దావీదుని ఎందుకంత వెంబడించగలిగారంటే, దావీదును చాలా ప్రేమించారు వాళ్ళు. ఏ రోజు కూడా బయట వ్యక్తిగా వాళ్ళు చూడలేదు. అదవుతుందండి. తమ కంటే ఎక్కువగా ప్రేమించారట. చూడండి ఒకసారి, ఒక వచనంలో మీకు చూపిస్తాను. 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 10 నుంచి. ఒక్క నిమిషం 15వ వచనం చదవండి. ఉమ్, 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 ఉమ్. చాలండి. ఒక్క సందర్భంలో దావీదు చాలా దాహం కలిగి ఉన్నాడు. ఎండ వల్ల కావచ్చు, అలసట వల్ల కావచ్చు, దావీదుకి చాలా దాహంగా ఉందట. ఆ సందర్భంలో ఒక అధికారితో, ఒక అధిపతితో అన్నాడట దావీదు, తన దగ్గర ఉన్న వాళ్ళతో అన్నాడట, నాకు చాలా దాహంగా ఉంది, బెత్లెహేము దగ్గర ఉన్న గవిని దగ్గర బావి నీళ్లు ఎవరైనా నాకు తీసుకొని ఇచ్చేయి, ఎంత బాగుండు అని ఒక చిన్న ఆశ. అంతేనండి. దావీదు చిన్న కోరిక ఏంటంటే, దప్పి కలిగి ఉన్నాడు కాబట్టి, దాహం కలిగి ఉన్నాడు కాబట్టి, దాహం తీర్చుకోవడానికి ఏంటంట, ఎవరైనా నీళ్లు తెచ్చిస్తే బాగుండు అనుకున్నాడట. వెంటనే ఈ ముగ్గురు బలాఢ్యులు, అంతేనండి, ఈ ముగ్గురు, అక్కడ రాసుంది, ఈ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీన్ల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నద్దకు తీసుకుని వచ్చిరి. ఎంత ప్రేమ చూడండి, ఆలోచించండి. దావీదంటే ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో, ఎంత విధేయతో మనకు అర్థమవుతుంది. ఏంటంట, దావీదు గారు నీళ్లు అడిగాడు అంతే. దావీదు గారు బెత్లెహేములో అక్కడ గవిని దగ్గర ఉన్న నీళ్లు ఎవరైనా ఇస్తే ఎంత బాగుండు అని ఒక చిన్న మాట మాట్లాడాడు, కానీ చెప్పలేదు ఆయన. ఈ ముగ్గురిని పిలిచి ఈ ముగ్గురు పని కాదది, ఈ ముగ్గురు పని కాదది, ఈ ముగ్గురు డ్యూటీ కూడా కాదది. ఈ ముగ్గురికి ఆజ్ఞాపించలేదు. వాళ్ళు అసలు వీళ్ళకి సంబంధమే లేదు ఆ విషయం. ఈ మాట అధిపతితో చెప్పాడు ఆయన. చెప్తే ఈ ముగ్గురు ఆ మాట విని ఏం చేశారట, తామును తగ్గించుకొని ఏం చేశారట, ప్రాణాలకు తెగించి, ఒక రకంగా అక్కడ శత్రువులు ఉన్నారు, బావి దగ్గరికి వెళ్తే శత్రువులు చంపేస్తారు, కానీ దారి చేసుకుని ఏం చేశారట, ప్రాణాలకు తెగించి వాళ్ళందరినీ కూడా చంపేసి, జస్ట్ ఏంటి వాళ్ళ టార్గెట్, దావీదికి దాహం తీర్చాలి. అంతేనండి. వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ప్రాణాలకు తెగించి ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఫిలిస్తీన్లతో ఎందుకు తలపడుతున్నారు? అక్కడ అంత దూరం వెళ్ళిపోయి కొన్ని నీళ్లు పట్టుకుని దావీదు దగ్గరకు వచ్చారట. దావీదికి ఈ ప్రేమ చూసేటప్పటికి, ఈ సమర్పణ, వాళ్ళలో ఉన్న ఆ ముగ్గురు బలాఢ్యులలో ఉన్న సమర్పణ చూసేటప్పటికి మనసు చలించిపోయింది. చలించిపోయి, ఇంత ప్రాణాలకు తెగించి నా కోసం, వాళ్ళ ప్రాణం పోతుంది, అసలు ఎందుకు వీళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతున్నారు? ఒక రకంగా వీళ్ళని సౌలు ఏమనలా. సౌలు దగ్గర ఉంటే వీళ్ళకి ఏం నష్టం లేదు, కానీ దావీదుతో ఉంటే వీళ్ళని చంపేస్తాడని తెలుసు. దావీదుతో ఉండడానికి ఇష్టపడ్డారు, కానీ సౌలుతో శత్రుత్వం అయినా పర్లేదు అనుకున్నారు. అనుకుని ఏం చేస్తారట, వచ్చేసారు. ఇన్ని శ్రమలు పడుతున్నారు, ఇంతమంది శత్రువులను పెంచుకుంటున్నారు, ప్రాణాలకి తెగించి ఏం చేశారట, నీళ్లు కోసం వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చేటప్పటికి
దావీదుకి ఇంత తెగించి చూడండి అక్కడ రాసుంది. అయితే అతడు ఆ నీళ్లు తాగుట మనసు ఒప్పుకోలేదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈ నీళ్లు తెచ్చారా? ఆ నీళ్లు నేను తాగడానికి అర్హుడినేనా? నాకు ఆ అర్హత ఉందా? ఎంత సమర్పణ, ఎంత విధేయత, ఎంత తగ్గింపు, ఎంత ప్రేమ అని దాన్ని గుర్తించి బాధతో మనస్సు ఒప్పక దాన్ని తాగలేక ఏం చేశాడట? వీళ్ళు ఇంత శ్రేష్టమైనది, ఇది శ్రేష్టమైన నీరిది, నేను దీన్ని తాగడానికి అర్హుణ్ణి కాదు అని యెహోవా సన్నిధిని ఏం చేశాడట? పారపోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణముకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగకుండెను. ఏం చేశాడట? ఇది నేను తాగనయ్యా, ఇది నీకు అర్పణగా ఇచ్చేస్తాను, ఇంత శ్రేష్టమైనది ఇది నీకు యెహోవా సన్నిధిని పానార్పణగా వంపేశాడట, కుమ్మరించేశాడట. అర్థమవుతుందండి? అంటే ఈ సంఘటన బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఈ బలాఢ్యులు దావీదును చాలా ప్రేమించారు, అంతేకాకుండా చాలా సపోర్ట్ చేశారు, కంటికి రెప్పలా కాపాడుకున్నారు. దావీదుని కంటికి రెప్పలా తమ ప్రాణమైనా పోగొట్టుకోవడానికి రెడీ, కానీ వాళ్ళు మాత్రం దావీదును అంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేశారు. దావీదు దగ్గరికి ఏది రానిచ్చేవారు కాదు, దావీదు మీదకి ఏగైనా వాళ్ళనిచ్చేవారు కాదు. ఒక సందర్భంలో సౌలును కాపలా కాసేవాడు, సరిగా కాపలా కాకపోతే దావీదేమంటాడు? అభిషేక్తుని మీరు ఎలాగైనా కాపలా కాసేది, నువ్వు మరణానికి పాత్రుడు అంటాడు. అలాంటిది దావీదు ఎన్నోసార్లు అరణ్యంలో నిద్రపోయినా, లేకపోతే ఏదైనా పనిలో ఉన్నా, ఏదో ఆదమర్చున్నా, ఎప్పుడూ దావీదుకు ఏ హాని రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ 37 మంది బలాఢ్యులు కంచెగా ఉన్నారు దావీదు చుట్టూ. అదవుతుందండి? ప్రాణాలకి తెగించి ఈ 37 మంది కూడా ఈ అరణ్య ప్రయాణంలో దావీదుకు ఎంతగా సపోర్ట్ ఇచ్చారంటే, ఎంతగా ఆయనకి సహకరించారంటే, ప్రాణాలకు తెగించి దావీదును నిలబెట్టడానికి, దావీదును దేవుని ప్రణాళికలో ముందుకు తీసుకెళ్లడానికి దావీదుకు సహకరిస్తూ నిలబడ్డారు. కాబట్టి దావీదు రాజ్యానికి వచ్చాడు. అర్థమవుతుందండి? దావీదు రాజ్యానికి రావడానికి కారణం ఏంటో తెలుసా? వెనక టీం వర్క్, వెనక సపోర్ట్. కాబట్టి దేవుడు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని లేవనెత్తాలంటే ఆ వ్యక్తికి సపోర్టర్స్ని కూడా ముందే లేపేస్తాడు. అర్థమవుతుందండి? ఈ 37 మంది బలాఢ్యుల్ని లేపినట్టుగా. కాబట్టి దేవుని మన యేసుక్రీస్తు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రాజ్యం కూడా స్థిరపరచబడాలి. ఆయన రాజ్యం స్థిరపరచబడాలంటే ఇప్పుడు సంఘాల్లో ఎలాంటి వాళ్ళు కావాలంటే ఇలాంటి బలాఢ్యులు కావాలి. దావీదు దండులో ఎలాంటి బలాఢ్యులు ఉన్నారో, దావీదు దండులో ఎలాగా సమర్పణ కలిగి నిలబడే వాళ్ళు ఉన్నారో, వాక్యాన్ని చేతపట్టుకుని నిలబడే రోషం కలిగిన వాళ్ళు ఉన్నారో, అలాంటి వాళ్ళు సంఘాల్లో. అదవుతుందండి? 3 బలాఢ్యులు అటు చాలు, అయిపోయింది, అంతే. దావీదు రాజ్యం స్థిరపరచబడిపోయింది. ఎలాంటి శత్రువైనా ఓడించేసేవాళ్ళు వీళ్ళు, శత్రువులకి హడలు వీళ్ళని చూస్తే. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక చూడండి, తర్వాత దావీదు అంతా అయిపోయిన తర్వాత లెక్క పెట్టుకుంటున్నాడు ఎంతమంది ఉన్నారా అని చెప్పి. లెక్క పెడుతుంటే 37 మంది లిస్టులో ఉన్నారట. రేపొద్దున్న దేవుని రాజ్యం వచ్చే సమయం ఉంది, దేవుని రాకడ వస్తుంది. ఆయన రాకడలో ఆయనతో పాటు శ్రమానుభవంలో ఎంతమంది నిలబడ్డారో, ఆయన పక్షంగా ఎంతమంది నిలబడ్డారో, ఆయన భారాన్ని ఎంతమంది మోసారో, ఆయన కొరకు సమర్పణ కలిగి ఎంతమంది నిలబడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా ఆయన లెక్కిస్తాడు. అదవుతుందండి? దావీదు లిస్టులో ఎలాగైతే ఉన్నారో, ఈరోజు సంఘం లిస్టులో నువ్వు లెక్కించబడే స్థితిలో ఉన్నావా? దేవుని మందిరంలో, దేవుని విధుల్లో, దేవుని పనిలో నిన్ను లెక్క పెట్టగలవా? ఆలోచించి. దావీదు పరిచర్యలోనట వీళ్ళని లెక్కించచ్చట. ఇదిగో ఎలియాజర్ని లెక్కించచ్చు, తిక్మోని లెక్కించచ్చు, షమ్మాన్ లెక్కించచ్చు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్పెషల్. కాబట్టి నీకున్న ప్రత్యేకత ఏంటి? దేవుని సంఘంలో, దేవుని రాజ్యంలో రేపొద్దున్న దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని రాజ్యం స్థాపించబడాలి. ఆ మహామహిమలో ఆయనతో పాటు మనం లేవనెత్తబడాలంటే ఈరోజు మనం నాకెందుకు వచ్చిందిలే అన్నట్టుగా మనం కూర్చుంటే ఏ ప్రయోజనం ఉండదు. మనం ఏం చేయాలి? భారం కలిగి
ఏం చేయాలి? దేవుని రాజ్యం కొరకు, సువార్త కొరకు, దేవుని ఆత్మల కొరకు, దేవుని ప్రజల కొరకు ఏం చేయాలి? యేసయ్య కొరకు మనము నిందల్ని భరించాలి, అవమానాలు భరించాలి. దేవుని వాక్యాన్ని పట్టుకుని మనం ఏం చేయాలి? శత్రువుని ఎదిరిస్తూ యుద్ధ భూమిలో ఎవరో పోరాటం చేస్తారనే వాళ్ళగా ఉండకుండా, యుద్ధ భూమిలో మనం పోరాడే వాళ్ళంగా నిలబడి ఏం చేయాలట? అనేక మందికి విజయాన్ని ఇచ్చే వారంగా మనం ఉండాలి. ఆ ఎలియాజరు ఉన్నాడు, నిలబడ్డాడు కాబట్టి, ఆ షమ్మా నిలబడ్డాడు కాబట్టి, ఆ తెక్మోనీయుడు నిలబడ్డాడు కాబట్టి యెహోవా గొప్ప రక్షణ ప్రజలకు కలుగు చేశాడు. నశించిపోతున్న వారికి రక్షణ ఎవరి వల్ల కలుగుతుందో తెలుసా? నీవు నేను మనందరం కూడా ఇలాంటి వారిగా నిలబడితే దేవుడు అనేక మందిని విడిపించాలనుకుంటున్నాడు, అనేక మందిని రక్షించాలనుకుంటున్నాడు, అనేక మందిని తన రాజ్యంలో చేర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మనం మన బాధ్యతలను విస్మరించే వారంగా ఉండకుండా ఇకనైనా సరే మనం ఏం చేయాలి? దేవుని కొరకు నిలబడే వారంగా మనం ఉండాలి. శ్రమ వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వ్యతిరేకతలు వస్తాయి, పోరాటాలు వస్తాయి. యుద్ధ భూమిలో ఏం చేయాలట? విశ్వాసమును కాపాడుకుంటూ మనం ఏం చేయాలి? సర్వాంగ కవచమును ధరించుకుంటూ ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని అభ్యాసం చేస్తూ, వాక్యాన్ని చేతపట్టుకొని సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధ భూమిలో యుద్ధం చేస్తూ జట్టి అయిన వాడితో నియమం ప్రకారం పోరాడుతూ ఏం చేయాలి? మంచి పోరాటం పోరాడి తిని. ఏం చెప్పాలి చివర్లో? నేను పారిపోయి తిని అనకూడదు. ఏం చెప్పాలి? నేను ఇశ్రాయేలీల వలె శత్రువు రాగానే పారిపోయాను, నేను 37 మందిలో లేను, పారిపోయే లిస్టులో ఉన్నాను, బెదిరిపోయే లిస్టులో ఉన్నాను, కృంగిపోయే లిస్టులో ఉన్నాను అనే వారంగా మనం ఉండకూడదు. కానీ మంచి పోరాటం పోరాడి తిని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని, ఎన్ని ఏమంటారు ఒంటరి పరిస్థితి రాని నేను నిలబడ్డాను, నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పే వారంగా మనం ఉండాలట. ఈ భక్తులందరూ కూడా ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడ్డారు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడ్డారు. వారు శ్రమల్లో నుంచి వచ్చారు. వాళ్ళు కూడా అర్థమవుతుందండి. వాళ్ళు కూడా అప్పుల్లోంచి వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా అనారోగ్యంతో వచ్చిన వాళ్ళే, వాళ్ళు కూడా కుటుంబంలో అసమాధానంతో వచ్చిన వాళ్ళే. అంతేనండి. మనం చదివిన వాళ్ళు ఈ 37 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కూడా బలహీనులే అయినప్పటికీ కూడా దేవుని చిత్తానికి లోబడి, దేవుని పిలుపుకు లోబడి, దేవుని అధికారానికి లోబడి, దేవుని ప్రణాళికకు లోబడి, దేవుని వాక్యాన్ని గట్టిగా హత్తుకోవడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి విశ్వాసంలో నిలబడ్డాన్ని బట్టి వారు పరాక్రమశాలులుగా, విశ్వాస వీరులుగా ఈరోజు పిలువబడుతూ ఉన్నారు. నువ్వు నేను కూడా అలా పిలువబడాలని దేవుని ఆశ. వెనుదిరుగా వారంగా ఉండాలని ఆయన అనుకోట్లా. నిలబెట్టడానికి సమర్థుడైన మనం గొప్పోళ్ళమేం కాదు, మనం శక్తిమంతులేం కాదు. అయినప్పటికీ మనం నిలబడాలనే ఆశ కలిగి దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటే, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే కనుక ఆయన నిలబెట్టి గొప్ప రక్షణను దయచేసే దేవుడై ఉన్నాడని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ప్రేమించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నావా? దేవుని వాక్యం యొక్క శక్తిని తెలుసుకోగలుగుతున్నావా? దేవుడు ఎలాంటి వాక్యాన్ని నీకు అనుగ్రహించాడో తెలుసా? ఎలాంటి ఆయుధాన్ని నీకు అనుగ్రహించాడో తెలుసా? నువ్వు అసాధారణమైన వ్యక్తి అనుకుంటున్నావు, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆయుధము, ఆ యుద్ధోపకరణము, ఆత్మ ఖడ్గము ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి పోరాటాన్నైనా, ఎలాంటి వ్యతిరేకతనైనా, ఎలాంటి శత్రువునైనా, ఎంత భయంకరమైన అపవాది తంత్రములనైనా జయించే శక్తి కలిగింది దేవుని వాక్యము. అలాంటి వాక్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ వాక్యమును నిర్లక్ష్యపరుస్తూ, దాని శక్తిని ఆశ్రయించకుండా, దాన్ని నమ్మకుండా, దాన్ని పట్టుకోకుండా, దాని గురించి తెలుసుకోకుండా మన జీవితంలో మనం ఓడిపోయే వారంగా ఉంటున్నాం. మనం పడిపోయే వారంగా ఉంటాం. చేతకాని వారంగా నిలబడుతూ ఉన్నాం. అసమర్థులుగా నిలబడుతూ ఉన్నాం. సాక్ష్యాన్ని కోల్పోయే వారంగా మనం ఉంటూ ఉన్నాం అనేక సార్లు. దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని నమ్మగలుగుతున్నావా? నా వాక్యాన్ని ఆధారం చేసుకోగలుగుతున్నావా? ఈరోజు నా వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటావా?
నేను నిన్ను నిలబెడతాను, నేను నీ చేత చేయలేని గొప్ప కార్యాలన్నీ చేయిస్తాను అని దేవుడు మాట్లాడుతుండగా ప్రార్థన చేసుకుందాం. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ దిన వాక్యముతో మా అందరితోనూ మాట్లాడి ఉన్నావు తండ్రి. నీ సేవకుని నిలబెట్టి మరుగుపరిచి ప్రభా తండ్రి మాతో మాట్లాడి ప్రభా నిజముగా నీ రాజ్యము ఎలా కట్టాలో మాకు నేర్పుతున్నావు తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. ఆయన నీ వాక్యముతో ప్రభా మమ్మల్ని బలపరుస్తూ ఆ బలాఢ్యుల వలె దావీదు పక్షముగా నిలబడినట్లుగా ప్రభా ఈ రోజున సంఘమంతా అయ్యా నా తండ్రి నీ సేవకుల పక్షంగా నిలబడినప్పుడు ప్రభా నీ రాజ్యం బహుబలముగా కట్టబడుతుంది గనక ప్రభా దేవా నీ చిత్తాన్ని ప్రభా నా తండ్రి నెరవేర్చమని మేము అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయనా దావీదు ప్రభా దేవుని పక్షంగా నిలబడి యుద్ధములు చేసే సమయంలో ప్రభా తక్మోనీయుడు ప్రభా ఎలియాజరు నా తండ్రి షమ్మా ప్రభా నిలబడినప్పుడు ప్రభా ఫిలిస్తీయులందరినీ హతము చేసినప్పుడు ఇశ్రాయేలుకు గొప్ప రక్షణ కలిగింది ప్రభా. అట్టి రక్షణ భాగ్యము తండ్రి అయ్యా నా తండ్రి నీ రాజ్యము విస్తరింపబట్టకు ప్రభా మేమంతా సహాయకులుగా నిలబడుటకు నీ కృప చూపమని ప్రభా. ఇంతవరకు మేము ఎలాంటి బలహీనతల్లో పడి ఉన్నప్పటికీ ఎలాంటి బంధకాల్లో శ్రమల్లో ప్రభా రోగములతో కరువుతో కష్టముతో ఉన్నప్పటికీ ప్రభా వాటన్నిటి నుంచి విడిపించబడినప్పుడు ప్రభా తండ్రి వారు ఎలాంటి గొప్ప సాహస కార్యములు చేయగలిగారో మేము కూడా అదే రీతిగా ప్రభా నీ సన్నిధిలో నిలబడి ఉండగా మమ్మల్ని బలపరిచిన ఆయన అట్టి కార్యములో మేము కూడా పూనుకొని ప్రభా సహకారులుగా ఉపకారులుగా ఉండిన ఆయన నీ రాజ్యమును కట్టుటకు నీ రాజ్య విస్తరణ జరుగుటకు ప్రభా అయ్యా యేసు నీ యొక్క తండ్రి చిత్తము భూమి మీద మేము జరిగించుటకు అట్టి పరిస్థితులన్నింటినీ కూడా మేము అనుకూలపరుచుకుంటూ ముందుకు కొనసాగటానికి నీ వాక్యం అనే ఖడ్గమును పట్టుకుని ప్రభా ఆత్మ విషయంలో బలపడుతున్నాయన ఇదిగో నాయన ఆపద్దినమందు అపవాది తంత్రాలు ఎదిరించుటకు మేము శక్తిమంతులమై నిలబడి ప్రభా సమస్తమును నెరవేర్చిన వారమై ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గురి ఎద్దకు పరిగెత్తే వారిగా ప్రభా తండ్రి కిరీటము పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని బలపరచమని ప్రతి ఒక్కరిని ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ నాయనా నీవు ఆ సేవకుడు మరుగుపరిచి మాతో మాట్లాడి మరొక్కసారి మమ్మల్ని బలపరిచినందులకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.